భూమి మీద ఉన్న కుటుంబ వ్యవస్థకు పరలోకంలో మనం నివసించడానికి ఒక చక్కటి సత్సంబంధాన్ని దేవుడు పెట్టాడు అన్నది బైబిల్లో దేవుడు చెప్పిన చక్కటి ఆలోచన. ముందుగా మాట్లాడుతూ భర్త కుటుంబానికి యజమాని గనుక కాపురం చేసేటప్పుడు లేదంటే తన కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు భర్తకు ఒక ప్రాముఖ్యమైన సూచన దేవుడు చేశాడు బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో స్త్రీకి ఒక జాగ్రత్త చెప్పాడు. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అంటే పూర్వపు స్త్రీలకు దేవుడు చెప్పిన అలంకారం ఏంటంటే వారు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అంటే లోబడటం అనేది ఒక అలంకరణ అన్నాడు. ఇది అక్షయ అలంకారం. ఈ అలంకారం స్త్రీకి ఉండాలి. స్త్రీలు అలంకరింపబడాలి లోబడే తత్వంతో, భర్తలకు లోబడే తత్వంతో అన్నది స్త్రీకిచ్చిన చక్కటి ఆజ్ఞ. ఆ తర్వాత ఇలా లోబడిన ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తాడు. ఆ ప్రకారం అంటే అలా లోబడిన వాళ్ళల్లో ఎవరున్నారు అంటే ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా అబ్రహాముకి ఏం చేసిందట? లోబడి ఉండెను. ఏమండి, ఈ లోబడే తత్వాన్ని చాలా మంది తప్పుగా తీసుకుంటారండి. లోబడటం అనేసరికి అదేదో బానిసత్వం అని, లోబడటం అనేసరికి అదేదో తగ్గిపోవటం అని, లోబడటం అనేసరికి అసలు విలువలేని తనం అని, ఇక రకరకాలుగా మాట్లాడుతుంది లోకం ఆ పదానికి అర్థం. అలా మాట్లాడారు. కానీ అందులో ఒక పవిత్రమైన గుణం అది. లోబడటం అనేది ఒక పవిత్రమైన గుణం. యజమానుడికి దాసుడు ఏం చేయాలి? లోబడాలి. అది రూల్, కమాండ్. అందులో తగ్గింపే ఉందండి. ఆయన బాసు, ఈయన పనివాడు. లోబడటంలో తప్పుందా? లేదు. ఇంకొక ఉదాహరణ చెప్పనా? తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? లోబడాలి. ఇందులో ఏమైనా తప్పు ఉందా? లోబడుతున్న పిల్లలు ఎవరు మీకు బానిసలమా, మేము ఎందుకు లోబడాలి అంటారా పిల్లలు? అమ్మ గనుక నాన్న గనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? లోబడతారు. లోబడటం అనేది మంచి గుణమే తప్ప లోబడటం అనేది ఎక్కడొక చెడో, అదేదో తగ్గిపోవటమో, అదేదో ఏమండి మరి తక్కువ అయిపోవటమో కాదు.